ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు శాస్త్ర ప్రామాణికమైనటువంటి విషయములలో ఒక 127 రకములైనటువంటి మాలలు ఉన్నాయి అని. రుద్రాక్షమాల, స్ఫటికమాల, అంబరమాల, తులసిమాల, గంధమాల, మళ్ళీ ఎర్రచందనమాల, రుద్రాక్షలో పెసరగింజ సైజు నుంచి ఉసిరికాయ గింజ సైజు వరకు ఉండేటువంటి మాలలు, నవరత్నమాల, పగడమాల, మణిమాల, వైఢూర్యమాల, జ్వాలాముఖిమాల, కనక మహాలక్ష్మీమాల, కమలమాల, శ్రీమాల, పద్మమాల, ఇలా 127 రకాలైనటువంటి మాలలు ఉన్నాయి. ఇవన్నీ ధరించటాలకి, జపానికి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క మాల గురించి తెలుసుకుందాం. ఈరోజు జ్వాలాముఖి మాల అని ఉంటుంది. దీని యొక్క పుట్టుక జ్వాలాముఖి అమ్మవారి గురించి విన్నారు కదా. జ్వాలాముఖి అమ్మవారు 24 గంటలు 365 రోజులు ఒక అగ్ని జ్వాల, చిన్న గ్యాస్ స్టవ్ మంట ఎలా వస్తుందో రెడ్ అండ్ బ్లూయిష్గా అలా కంటిన్యూ ఆ జ్వాలాముఖి మాల, ఆ జ్వాలాముఖి జగన్మాత వద్ద వెలుగుతూ ఉంటుందని. ఎవరో ఈ అలెగ్జాండరు లేకపోతే మహమ్మద్ ఘోరీ ఇత్యాదులంతా కూడా దండెత్తినప్పుడు అనేక విషయాలని నశింపచేస్తూ ఈ జ్వాలని ఆర్పాలి అని ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాక భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టుగా చరిత్రలో కొన్ని పాఠ్యాంశాలలో మనం తెలుసుకుంటున్నాం. అసలు ఈ జ్వాలాముఖి మాల ఏమిటి? అగ్నిపర్వతం బర్దలైనప్పుడు అందులో నుంచి లావా పెళ్ళుబుకుతుంది. ఆ లావా ప్రయాణం చేసి అనేక రకాలైనటువంటి ఆ పర్వతం లోపల అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తగలబడుతూ కొన్ని చోట్ల ఘనీభవించి స్టోన్స్ లాగా తయారవుతాయి. వాటి నిండా మనం సూది పెట్టి పొడిచినట్టుగా గుంటలు గుంటలు ఓ సుత్తెట్టో డబ్బా ఓ గిన్నె మీద కొడితే సొట్టలు ఎలా పడతాయో ఆ మాల మీద అలా సొట్టలు కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టోన్ని చక్కగా హోల్ చేసి ఎక్కించి రెడీ చేస్తారు. దీన్ని జ్వాలాముఖి మాల అంటారు. అంటే సంపూర్ణంగా అగ్నితత్వంతో కూడిన త్రయాగ్ని, 3 అగ్నులు ఉన్నాయి. ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని, సంవర్తకాగ్ని. ఈ సంవర్తకాగ్ని అనబడేటువంటిది మహాప్రళయంలో వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి అగ్నితత్వ సంబంధమైనటువంటి పూస ఇది. వీటిని ధరించటం ద్వారా ఏం జరుగుతాయి? హరితంతు, హరిద్రాతంతు, శల్యతంతు, సర్పతంతు, వృశ్చికతంతు, మండోకతంతు, శ్వేతతంతు, నీలతంతు 14 రకములైనటువంటి ప్రయోగములు ఉంటాయి. చేతబడి, చిల్లంగి అంటుంటాం. ఏమండి అవన్నీ సైన్స్ లేదని చెప్తున్నది కదా అని. సైన్స్ జోలికి మనం పోవద్దు, శాస్త్రం జోలికే పోదాము. ఎందుకంటే అది ఉన్నదా లేదా ఇదంతా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాస్త్రం అండ్ సైన్స్, ఈ రెండిటి కంపారిజేషన్ చెప్పే ప్రోగ్రాం కాదు కదా ఇది. కాదు కనుక ఇది ఆ విషయం పక్కన పెడితే శాస్త్ర భాగంలో చెప్పబడినటువంటి అనేక రకములైనటువంటి ఉన్నాయి భాగములు. గత కాలంలో ఇవన్నీ ఉండేవి. ఇవాళ ఆచరిస్తున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు కొదవైపోయారు, లేరు. ఎక్కడో ఒకటి ఎరా నడిచే ప్రాంతాలలో నడుస్తూనే ఉంటాయి. లేవని చెప్పటం లేదు, ఉన్నాయి అని చెప్పటం లేదు. ఉన్నాయి ఇవాళ అనువృత్తిలో లేవు అని మాత్రం తెలియజేయటం జరుగుతున్నది. అయితే ప్రధానంగా అటువంటి ప్రయోగాలు మనకి జ్యోతిష భాగంలోకి వెళ్తే కొన్ని గ్రహముల యొక్క దశలు నడిచేటప్పుడు ఆ దశలలో గ్రహబాధ, భూతబాధ, ప్రేతబాధ, పిశాచబాధ, చోరబాధ, అగ్నిబాధ అని అనేక రకములైనటువంటి బాధలను కలుగచేసేటువంటి దశలు కొన్ని ఉంటాయి. కొన్ని గ్రహ దశలు కొన్ని ప్రదేశములలో ఉన్నప్పుడు ఆ గ్రహం ఇచ్చేటువంటివి. బాగుండని ప్రదేశాలలో ఉండి కేతుదశ నడుస్తున్నా,
చెడు ప్రదేశాల్లో ఉండి శని దశ నడుస్తున్నా, చెడు ప్రదేశాల్లో ఉండే రాహు దశ నడుస్తూ ఉన్నా, ఇటువంటివన్నీ. అలాగే దుస్వప్నములు. కళలు అనేది సైన్స్ ఏం చెప్తుంది? కళలు అనబడేటదంటదంతా కూడా ట్రాషు. మనం రాత్రి సరిగ్గా నిద్రపోకపోయినా ఏది ఆలోచిస్తూ పడుకుంటామో వాటికి సంబంధించిన, తిన్నది అరక్కపోయినా దుంపకూరలు తిన్నా కళలు వస్తాయి అని చెప్తూ ఉంటుంది. కళల్లో మరి మంచి కళలు చెడ్డ కళలు అనేది దేనికి ఉన్నాయి? అసలు స్వప్నాలు ఉన్నాయా లేవా? రామాయణంలో త్రిజటా స్వప్నం, అది 7th క్లాసులో నాన్ డీటెయిల్లో పాఠ్యాంశంగా కూడా ఉండేది. ఇవాళ ఉండవలసిన సబ్జెక్టులన్నీ పాఠ్యాంశాలలో తీసేసి సులోపాయిజన్గా విద్యార్థుల బుర్రల్లోకి ఎక్కించి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, దేశ సంస్కృతి సాంప్రదాయాలను నశింపచేస్తున్న విద్యా వ్యవస్థ ఇవాళ తయారైంది మనకి. ఎవరైతే దేశాలకు అపకారం చేశారో, ఎవరైతే దేశాలకి హాని చేశారో, భారతీయ సనాతన ధర్మానికి ఎవరైతే తూట్లు పొడిచారో వాళ్ళని నాయకులుగా, హీరోలుగా, రాజులుగా చిత్రీకరించి పిల్లల మనస్సుల పైన మలినం ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ ఇది. అవి మార్చమంటే మార్చరు, కానీ పెద్దలే నేర్చుకుని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. లేకపోతే సమాజం ఇంకా 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 పాడైపోవటానికి అవకాశాలు ఉంటాయి. మనసులో చెడు బీజాలు నాటి ఈ విద్యార్థి దశలోనే ఇటువంటి ప్రయోగ సంబంధమైన దోషాలు. అప్పుడు ఆ త్రిజట చెప్పింది, ఎవరో ఒక కోతి వచ్చింది, లంకానగరాన్ని నశింపజేసింది, నాశనం చేసింది, తగలబెట్టింది, వేలాది మంది రాక్షసుల్ని చంపేసింది. అలాగే రావణాసురుడు ఫలానా వాహనం మీద, ఇంద్రజిత్తు ఫలానా వాహనం మీద, అంటే గాడిదల మీద, కోతుల మీద, మొసళ్ళ మీద ప్రయాణం చేస్తూ దక్షిణాభిముఖంగా వెళ్తున్నారు. ఎంత సుస్పష్టంగా రామాయణంలో, వాల్మీకి రామాయణంలో వర్ణించడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రం గురించి, రత్నశాస్త్రాల గురించి, అలాగే తిథి వార నక్షత్ర యోగ కరణాల ముహూర్తాల గురించి, వాస్తు గురించి, హస్త సాముద్రికం గురించి సుస్పష్టంగా రామాయణంలో అనేక ప్రదేశములలో వస్తాయి. సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక విషయం తెలియజేస్తాను. అలా పుట్టబడినటువంటి మాల ఈ యొక్క జ్వాలాముఖి మాల. ఈ మాలను గనక పిల్లలు ధరించినా, పెద్దలు ధరించినా శారీరకపరమైనటువంటి పటుత్వం, దుస్వప్న నివారణ, సుస్వప్న లాభం. అంటే మంచి కళలు రావటం, దుస్వప్నములు రాకుండా ఉండటం. అలాగే ఏదైనా గాలి, ధూళి, భూతం, పేతం, పిశాచం